మానిటరీ పాలసీ గురించి చూద్దాం. మానిటరీ పాలసీ ఇది ఒక మ్యాక్రో ఎకనామిక్ పాలసీ సెంట్రల్ బ్యాంక్ డిజైన్ చేస్తుంది. మనీ సప్లైని, ఇంట్రెస్ట్ రేట్ని మేనేజ్ చేయడానికి, ఇన్ఫ్లేషన్, కన్జంప్షన్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఫార్మేషన్ ఈ వేరియబుల్స్ అంతా మారుస్తుంది. మానిటరీ పాలసీ అనేది ప్రైస్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టడానికి, ఎకనామిక్ గ్రోత్కి, జాబ్ క్రియేషన్కి, సోషల్ జస్టిస్కి ఇన్ ఎనీ ఎకనామీ దీనికి అవసరం అన్నట్టు. సో స్టేబుల్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనేది గుడ్ ఫర్ ఎకనామీ అని చెప్పొచ్చు. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ని 2 to 6% ఆఫ్ సిపిఐ ఆల్ ఇండియా పెట్టడానికే చూస్తుంది. ఏం యూజ్ చేసి, బై మంత్లీ మానిటరీ పాలసీ, అది మేడ్ బై 6 members మానిటరీ పాలసీ కమిటీ ఇది అన్నట్టు. సో ఇప్పుడు మానిటరీ పాలసీ యొక్క క్వాంటిటేటివ్ టూల్స్ చూద్దాము. మానిటరీ పాలసీ యొక్క క్వాంటిటేటివ్ టూల్స్ చూద్దాము. క్వాంటిటేటివ్ టూల్స్ని జనరల్ ఆర్ ఇండైరెక్ట్ టూల్స్ కూడా అంటారు. ఇవే ఇండైరెక్ట్ టూల్స్ కూడా అంటాము, ఎందుకంటే ఇది ఎంటైర్ ఎకనామీ అఫెక్ట్ చేస్తుంది, ఒక పర్టికులర్ సెక్టరే కాకుండా. సో జనరల్ కూడా అంటాము. ఫస్ట్ వచ్చేసి స్టాట్యుటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్స్, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. స్టాట్యుటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇవన్నట్టు. ఇప్పుడు స్టాట్యుటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేటివి దీన్ని ఏమంటారు అంటే, యాక్చువల్గా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రెండుని కలిపి వేరియబుల్ రిజర్వ్ రేషియోస్ ఆర్ స్టాట్యుటరీ రిజర్వ్ రేషియోస్ కూడా అంటారు. స్టాట్యుటరీ రిజర్వ్ రేషియోస్ ఇంకా వేరియబుల్ రిజర్వ్ రేషియోస్. స్టాట్యుటరీ రిజర్వ్ రేషియోస్ ఇంకా వేరియబుల్ రిజర్వ్ రేషియోస్ అని అంటారు. మనం చూద్దాం ఇప్పుడు సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి డిఫరెన్స్ ఏంది. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఈ రెండును కలిపి స్టాట్యుటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అనొచ్చు, స్టాట్యుటరీ రిజర్వ్ రేషియోస్ అని అంటారు, వేరియబుల్ రిజర్వ్ రేషియోస్ కూడా అంటారు. సో ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. బ్యాంక్స్ మస్ట్ కీప్ దిస్ మచ్ డిపాజిట్స్. సిఆర్ఆర్ అనే ప్రకారం ఏంటంటే, బ్యాంక్స్ అనేటివి కొద్దిగా డిపాజిట్స్ ఆర్బీఐతో పెట్టాలి. ఆర్బీఐ ఏమో బ్యాంక్స్ ఏం చేయాలి, డిపాజిట్స్ విత్ ఆర్బీఐ పెట్టాలి. ఇంట్రెస్ట్ పే చేయదు. ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ తప్ప ఇంట్రెస్ట్ పే చేయదు. బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ కానీ ప్రాఫిట్ రాదన్నట్టు, నో ఇంట్రెస్ట్ ప్రాఫిట్కి ఏం రాదన్నట్టు. ఇక్కడ ఏమవుతుంది, బ్యాంక్స్ అనేటివి ఇంత డిపాజిట్స్ లిక్విడ్ అసెట్స్, దిస్ మచ్ డిపాజిట్స్ ఇన్ లిక్విడ్ అసెట్స్. బ్యాంక్స్ ఇంత లిక్విడ్ అసెట్స్ సజెస్ట్ బ్యాంక్స్ మస్ట్ కీప్ దిస్ మచ్ డిపాజిట్స్, ఒక అమౌంట్ చెప్పి డిపాజిట్స్ ఇన్ లిక్విడ్ అసెట్స్ ఏవి, క్యాష్గా, గోల్డ్గా, జీసెక్గా, టీ బిల్స్గా, స్టేట్ డెవలప్మెంట్ లోన్ బాండ్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్ నోటిఫైడ్ బై ఆర్బీఐ. స్టేట్ డెవలప్మెంట్ లోన్ బాండ్స్, ఇంకా అదర్ సెక్యూరిటీస్ నోటిఫైడ్ బై ఆర్బీఐ చెప్తుంది, అందులో పెట్టాలి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ. ఇక్కడ కొద్ది ప్రాఫిట్ ఎర్న్ చేసుకుంటారు. సో ఎస్ఎల్ఆర్లో కొద్ది ప్రాఫిట్ ఉంది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో ఇదన్నట్టు. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ ఏంది, ఫస్ట్ ఎవరు సజెస్ట్ చేశారంటే బ్రిటిష్ ఎకనామిస్ట్ జిఎం కీనెస్. ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఎస్. ఇది మ్యాండేటెడ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఇది కూడా మ్యాండేటెడ్ అండర్, ఇదేంది ఎస్ఎల్ఆర్ మాత్రం మ్యాండేటెడ్ అండర్
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఎస్ఎల్ఆర్ మాత్రం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది 1949లో, రిపబ్లిక్కి కొద్దిగా ముందు 1949లో. ఇదేమో ఆర్బీఐ యాక్ట్ 1934. సో సిఆర్ఆర్ వచ్చేసి అప్పుడు అన్నట్టు. ఆర్బీఐ అనేది ఏ అమౌంట్ అన్నా ఎంతన్నా ఫిక్స్ చేయొచ్చు సిఆర్ఆర్ కింద. లీగల్గా మినిమం ఆర్ మ్యాక్సిమం లిమిట్ లేదు. కాకపోతే రియల్ లైఫ్లో 100% పెట్టలేదు. 100% పెడితే లోన్ ఇవ్వడానికి ఉండవు. సో అది లోన్స్ ఇవ్వడానికి ఉండదు. సో అలా ఎకనామీ ఉండదు. కరోనాలో 3% ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ ఆఫ్ బ్యాంక్ పెట్టారు, ఎన్డిటిఎల్. కరోనాలో 3% ఆఫ్ ఎన్డిటిఎల్, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ ఆఫ్ ఏ బ్యాంక్. డిమాండ్ లయబిలిటీస్, టైమ్ లయబిలిటీస్ అని వేసిన అది నేర్చుకున్నాం. సిఆర్ఆర్ని 4% అలా పెంచుకుంటారు, డిఫరెంట్ రేషియో పెడతారు. ఇది కూడా జనరల్గా 18% ఇంకా ఎన్డిటిఎల్ ఉంటుంది. ఇంకా దీన్ని మారుస్తుంటారు. లీగల్గా ఎస్ఎల్ఆర్ లీగల్గా ఏంటంటారు, దీనికేమో మ్యాక్స్ మిన్ను లేదు. ఇక్కడేమో లీగల్గా అయితే లీగలీ ఎస్ఎల్ఆర్ అనేది క్యాంట్ బి మోర్ దెన్ 40% కన్నా పెంచడానికి వీల్లేదు. అన్ని బ్యాంక్స్ సిఆర్ఆర్ పెట్టాలి. ఆర్బీఐ అనేది సపరేట్ పర్సంటేజ్ చెప్పొచ్చు రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ బ్యాంక్స్కి. సేమ్ ఎస్ఎల్ఆర్ కూడా అన్ని బ్యాంక్స్ ఎస్ఎల్ఆర్లో పెట్టాలి. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేవి ఈ ఫోర్ట్నైట్లీ బేసిస్ కౌంట్ చేస్తారు. సో ఇఫ్ నాట్ మెయింటైన్డ్ బ్యాంక్స్ అనేవి పెనాల్టీ ఇంట్రెస్ట్ పే చేయాలి ఆర్బీఐకి. ఈ పెనాల్టీ రేట్ ఎంత ఉంటుంది అనేది బ్యాంక్ రేట్ పర్సంటేజ్తో ఉంటుంది. ఆ బ్యాంక్ రేట్ పర్సంటేజ్ ఏంటంటే చూద్దాం. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఫోర్ట్నైట్లీ బేసిస్ క్యాలిక్యులేట్ చేసి పెనాల్టీ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్యాంక్ రేట్ పర్సంటేజ్, సమ్ పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ టు బ్యాంక్ రేట్, ఇదన్నట్టు. సమ్ పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ టు బ్యాంక్ రేట్స్ ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ అయిపోయాక సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఉంటాయి కదా, ఇవి ఎందుకంటే మానిటరీ స్టెబిలిటీ ఆఫ్ ఇండియాలో చూస్తాయి. ఈ రెండు సిఆర్ఆర్ అసెట్స్ ఇన్ సిఆర్ఆర్ అనేది హై పవర్ మనీ కౌంట్ అవుతుంది. సో ఎక్కడ అసిస్ట్ అవుతుంది, మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్, మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్లో ఉంటుంది. మల్టిప్లయర్ ఎఫెక్ట్లో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేవి బఫర్ ఆర్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాంక్ రన్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఎప్పుడన్నా డిపాజిటర్ అప్పుడు ఫుల్ చేసిండు అనుకో, అప్పుడు ఇది ఒకటి ఉంటుంది. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఫారినర్స్ ఆర్ ఎన్ఆర్ఐస్ డిపాజిట్స్ ఇన్ ఇండియన్ రూపీస్. ఇప్పుడు వచ్చేసి సిఆర్ఆర్ ఎస్ఆర్ఆర్ అనేది రీసెంట్గా చూసుకుంటే ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ పెట్టారు డిమానిటైజేషన్ అప్పుడు. డ్యూరింగ్ డిమానిటైజేషన్లో ఏమైందంటే పబ్లిక్ ఆ బ్యాండ్ నోట్స్ అని డిపాజిట్ చేశారు. అప్పుడు బ్యాంకు డిపాజిట్స్ పెరుగుతాయి కదా అని చెప్పి ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ పెట్టారు. అంత నాట్ ఇంపార్టెంట్. 2020 కరోనా అప్పుడు ఏం చేసిందంటే సిఆర్ఆర్ ఎగ్జామ్షన్ ఫర్ 5 years డిపెండింగ్ ఆన్ లోన్స్ ఇచ్చింది. వెన్ ఎవర్ న్యూ లోన్స్ గివ్ ఆటోమొబైల్స్కి కానీ, రెసిడెన్షియల్ కానీ, హోమ్ కానీ, మోర్టేజెస్ కానీ ఇస్తామనుకో, కొన్ని డెడ్ లైన్స్ అలా ఆర్బీఐ సిఆర్ఆర్ ఎగ్జామ్షన్ ఇస్తుంది అన్నట్టు. ఆ లోన్ అమౌంట్ని సిఆర్ఆర్కి వెళ్ళి తీసేయడానికి అలా అని చెప్పి. సో మీరు ఎక్కువ లోన్స్ ఇస్తే సిఆర్ఆర్ తక్కువ పెట్టవచ్చు. లోనబుల్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రాఫిట్ టు బ్యాంక్ లోనబుల్ ఫండ్స్ చేస్తే ప్రాఫిట్ టు బ్యాంక్స్ వస్తుంది. అట్లా బిజినెస్ యాక్టివ్ ఉంటుంది అని అట్లా చేశారు అన్నట్టు. ఆత్మనిర్భర్ భారత్లో అప్పుడు ఏం చేశారు అంటే ఆర్బీఐ అనేది కొంచెం పాలసీ చేంజ్ చేసింది. ఇదంతా ఇంపార్టెంట్ కాదు. గవర్నమెంట్ కూడా కొన్ని ట్యాక్స్ రిలీఫ్స్ ఇచ్చింది, ట్యాక్స్ బిల్లింగ్, ఫ్రీ ఫుడ్, దీని అంతా కలిపి ఆత్మనిర్భర్ భారత్ అని అప్పుడు పెట్టారన్నట్టు. సో ఇదన్నట్టు మానిటరీ పాలసీ క్వాంటిటీ టూల్స్ వచ్చేసి ఇది అన్నట్టు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్కి.